పుల్లగా, కమ్మగా ఉండే నిమ్మకాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా అన్నాన్ని పలుకుగా ఉడికించుకోవాలి. తరువాత అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసి ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా ప్లేట్‌లో సర్దుకొని ఆరనివ్వండి. తరువాత 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. నేను ఒక గ్లాస్ బియ్యానికి గాను. ఇవి 3 నిమ్మకాయలు కూడా నేను పచ్చివి తీసుకున్నాను. పచ్చి నిమ్మకాయల పులుపు నిమ్మకాయ పులిహోరకి బావుంటుందని. తర్వాత నిమ్మకాయల్ని కట్ చేసుకొని, రసం తీసుకొని, వాటిల్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని పక్కనుంచుకోండి. తరువాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని, చీరుకున్న పచ్చిమిర్చిని కూడా 7, 8 తీసుకొని వేయించుకోండి. ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు వేగాక అందులో సన్న ఆవాలను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి. తరువాత పావు కప్పు పచ్చెనగపప్పు, కొంచెం పెసరపప్పు కూడా వేసుకొని వాటిని కొద్దిసేపు వేగనివ్వండి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, అవి చిటపటమంటూ కలర్ చేంజ్ అయినాక అందులో ఎండుమిరపకాయల్ని, జీడిపప్పుని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. అలా వేగిన పోపులో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన పోపులో కొంచెం ఒక హాఫ్ చెంచా వరకు పసుపును కూడా వేసుకొని వేగనివ్వండి. తరువాత 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని గుమగుమమనే వరకు వేయించుకోండి. ఇలా వేగుతున్న పోపుని కాసేపు 2 మినిట్స్ వేయించుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత దాన్ని 2 నిమిషాలు వేయించుకున్న దాన్ని ఆరనిచ్చి, తర్వాత అన్నంలో పోసుకొని రెంటిని కలుపుకొని అన్నంలో పోసుకొని తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకొని కలుపుకొని అన్నాన్ని మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా తయారైన అన్నం ఒకసారి పులుపు, ఉప్పు సరిచూసుకోండి. ఒకవేళ పులుపు కానీ, ఉప్పు కానీ మీకు సరిపోనట్టు అనిపిస్తే ఇంకొక నిమ్మకాయని పిండుకొని, ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పును కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కమ్మని పుల్లని నిమ్మకాయ పులిహోర మనకి రెడీ అవుతుంది.